58 పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి మన పాట నెంబర్ మనం చూసినట్లయితే చిన్న పాట పుస్తకంలో 58, పెద్ద పాట పుస్తకంలో 79. అందరూ కలిపి పాడుదాం, గట్టిగా బిగ్గరగా దేవుని మహిమపరచలాగిన మీ పాటని పాడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. చిన్న పాట పుస్తకంలో 58, పెద్ద పాట పుస్తకంలో 79. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వర్ణింపగలరా, వరదూతలైన వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావం, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరమునిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమునిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనక కుమారాత్మ ననులేక దేవా, జనక కుమారాత్మ ననులేక దేవా, ఘన మహిమా చెల్లును ధనరా నిత్యముగా, ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును ధనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వర్ణింపగలరా. పాట నెంబరు చిన్న పాట పుస్తకం నుండి 69, పెద్ద పాట పుస్తకంలో 84. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చిన్న పాట పుస్తకం నుండి 69, పెద్ద పాట పుస్తకంలో 84. పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధ
స్తుతించు నామమిది పరిశుద్ధులు స్తుతించు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది జయముందెదము ఈ నామమున జయముందెదము ఈ నామమున యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే నాశించు పాపుల రక్షించలోక మునగెసించిన నామమిది నాశించు పాపుల రక్షించలోక మునగెసించిన నామమిది పరలోకమున చేసు నామమిది పరలోకమున చేసు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది లోకమంతా ప్రకాశించి నామమిది లోకమంతా ప్రకాశించే నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే శోధన గాథల కష్ట సమయాన ఓదార్చినాడు పునమిది శోధన గాథల కష్ట సమయాన ఓదార్చినాడు పునమిది ఆటంకము తీసివేయు నామమిది ఆటంకము తీసివేయు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే చిన్నపాట పుస్తకం నుండి 87 చిన్న పాట పుస్తకం నుండి 87 పెద్ద పాట పుస్తకంలో 120 చిన్న పాట పుస్తకం నుండి 87 పెద్ద పాట పుస్తకంలో 120 పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గట్టిగా బిగ్గరగా మీరు కూడా ఏకీపించి పాడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో
పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్ పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్ పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నీచన్ నిత్య జీవము నీచన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించన్ నామ్రతతో దినుడై సంకట క్లేశము భరించన్ నామ్రతతో దినుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణించన్ నిత్య నిరీక్షణించన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలు పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపమునకు తిరిగి వెళ్ళకు పాపమునకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితముల కాపాడు మా జీవితముల ఇదియే మా వినతి ఇదియే మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి మన బైబిల్ పల్లె పాడుకునే వారికి ఉందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్.
మన ఆరాధన అంశం కొరకై ఒక అంశ భాగాన్ని మనం చదువుకునే వారికి ఉందాం. యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి. మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం మనం అందరం కలిపి చదువుదాం. మనతో కూడా మీకును సావాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సావాసం అయితే తండ్రితోనూ కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. దేవుని సహాయం. యోహాను రాసిన సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో మనతో కూడా మీకును సావాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సావాసం అయితే తండ్రితోనూ కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే మన సావాసము గురించి ప్రభువారు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ వస్తున్నారు. మరి మన సావాసం ఎవరితో ఉండాలి అనేది మనం గమనించినట్లయితే ఒక 3 సందర్భాల్లో మనం చూసినట్లయితే ఒక సందర్భంలో ఇక్కడ ప్రభువారు మొట్టమొదటి చెప్తూ వచ్చారు కదా, ఇక్కడ చూసినట్లయితే మన సావాసం అయితే తండ్రితో కూడాను, చూసారా, తండ్రితో కూడాను ఉండాలి. అంటే యెహోవా అయిన దేవునితో మన సావాసము కలిగిన వారుగా మనం ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా మరి ఇంకొక సావాసం కూడా మనం కలిగిన వారుగా ఉండాలి. ఏ సావాసం కలిగిన వారికి ఉండాలంటే మత్తయి రాసిన సువార్త 18:20 వచనంలో కూడా మనం ఎవరితో సావాసం కలిగి ఉండాలి ఇక్కడ ప్రభు చెప్తున్నారు. 18:20 చూడండి. ఎలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను మీ మధ్య ఉందునని చెప్పాను. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. అంటే కుమారునితో సావాసం కలిగిన వారిగా ఉండాలి. కుమారునితో సావాసం కలిగిన వారిగా ఉంటున్నాం. ఎక్కడైతే 2-3 ఆయన నామములో ఏకీపించి ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో, కూడుకుంటారో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడుంటారు? మన మధ్యన ఉంటారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయనతో మనం కూడా సావాసం. ఇప్పుడు మనం కొంతమందిరే ఉన్నాము, అయితే మనతో ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడో లేరు, మన ప్రక్కనే మనతోనే సావాసం కలిగి ఉన్నారు. అది తండ్రి కూడా మనతోనే సావాసం కలిగిన వారు ఉన్నారు. అలాగే ఇంకా ఎవరితో సావాసం చేయాలి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2 కొరింథీ 13:14 వచనం నేను చదువుతాను చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సావాసమును మీ అందరికీ తోడయుండును గాక. అర్థమైందండి? మనం ఎవరితో సావాసం ఉండాలట? పరిశుద్ధాత్మతో సావాసము కలిగిన వారిగా ఉండాలి. మనం 3 సందర్భాలు చూస్తూ వచ్చాం. మొట్టమొదట తండ్రితోనూ సావాసం కలిగిన వారిగా ఉండాలి. తర్వాత కుమారునితో సావాసము కలిగిన వారిగా ఉండాలి. తర్వాత 3వది పరిశుద్ధాత్మ దేవునితో సావాసం కలిగిన వారిగా ఉండాలి. అంటే 3 కాదు, 3 కూడా ఒకటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీ సావాసం ఎవరితో? ఒకవేళ ఆయనతో సావాసం చేస్తే మనకేమేమి మేలు కలుగుతాయి? మనకు కావాలిగా. మరి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయనతోనే నేను సావాసం చేయాలి. చూడండి, చాలామంది లోకానుసారం మనం చూసినట్లయితే నేను ఆ బ్రదర్తో సావాసం చేస్తున్నాను, ఈయనతో సావాసం చేస్తున్నాను, మా ఇంటి పక్కన వారితో సావాసం చేస్తున్నాను అని మనం చెప్పుకుంటూ ఉంటాం.
కానీ మన సావాసం దేవునితో సావాసము చేస్తున్నాం. దేవునితో సావాసం చేస్తే మనకి ఏమి లాభం కలిగింది? లాభం కలిగిందా? ఏమేమి లాభం కలిగిందో చూద్దాం. ఆయన ఏమేమి మేలు చేస్తాడో చూద్దాం. చూసినట్లయితే మనం దేవుని యొక్క మేలులు ఎలా ఉంటాయో ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేదిగా ఉంటుంది. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయంలో ఆయనతో సావాసం చేస్తే మనకు కలిగే మేలు ఏంటో ఇక్కడ ఎంతో స్పష్టంగా 22:21 చదువునానా? 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము 22:21. సరే, నేను చదువుతాను చూడండి. ఆయనతో అది అర్థమైందండి. మొట్టమొదటిగా ఆయనతో సావాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కూడా కలుగును. దేవునితో, కుమారునితో, పరిశుద్ధాత్మ దేవునితో మనము సావాసం చేసినట్లయితే మొట్టమొదటిగా మనకు ఏం కలిగిద్దంటే సమాధానము. ఎక్కడికి వెళ్ళినా మన సమాధానంగా ఉంటాము, మనకు సమాధానం కలిగిన వారిగా ఉంటాము. మనకు సమాధానం కలిగిద్ది, ప్రతి విషయంలో సమాధానం కలిగిద్ది. అందుకని ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే 21వ వచనంలో ఆయనతో సావాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. అంటే అదే కుమారునితో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో సావాసం ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకేం కలిగిందట? సమాధానం. ఈ రోజున సమాధానంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి, మహిమపరచాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. మరి రెండో అనుభవం ఏంటి? దేవుడు ఏ విధంగా మనకు మేలు చేస్తాడో చూద్దాం. కీర్తన 122వ కీర్తన చూడండి. 122వ కీర్తన 122వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 122 8వ వచనం చదువునాను. 122:8. అది నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగా కానీ అని నేనందును. అంటే కుమారునితో సావాసం చేస్తే ఏం కలిగిద్దట? క్షేమాభివృద్ధి కలిగింది. అర్థమైందండి? మనం ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటాం, అభివృద్ధిలో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునితో నువ్వు సావాసం చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నువ్వు సావాసం చేస్తే నీకు సమాధానం ఉంటుంది. సమాధానం ఎప్పుడు సమాధానమే. తర్వాత రెండోది క్షేమాభివృద్ధి. ఎప్పటికప్పుడు కూడా క్షేమంతో నువ్వు అభివృద్ధి అంచెలంచెలుగా ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునితో సావాసం చేస్తే మనకి అలాంటి మేలులు కలుగుతాయి. అందుకనే మొట్టమొదటిగా యోబు గ్రంథంలో చూసాం, మనకు సమాధానం కలిగిద్ది. దేవునితో సావాసం చేస్తే మనకేం కలిగిద్ది? సమాధానం కలిగిద్ది. రెండోది ప్రభుతో సావాసం చేస్తే ఏం కలిగిద్ది? క్షేమాభివృద్ధి కలిగిద్ది. మూడో చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువారు ఒక స్పష్టమైన మాట చెప్తున్నారు. ఏ మాట అంటే అది, మీరు ఏక మనసుగా అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒకదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. అంటే దేవుని యొక్క సంతోషాన్ని నీకు నాకు అనుభవిస్తూ వస్తాను. యేసుక్రీస్తు వారితో సావాసం చేస్తే నీకు ఉన్న సంతోషం ఎవ్వరికీ ఉండదు. నీకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, సరైన ఇల్లు లేకపోవచ్చు, ఏది లేకపోవచ్చు, నేను ఎవరు గౌరవించకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన సంతోషం ఎవరు నీ దగ్గర నుండి తీసివేయలేరు. నీకు అలాంటి సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అర్థమైందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంతోషము మనకు ఎప్పుడూ ఉంటుంది.
సినిమాకి వెళ్తే 3 గంటల సంతోషం పడతాం, తర్వాత బయటికి రాగానే సంతోషం మొత్తం కూడా పోయింది. అదే సముద్రానికి వెళ్ళామనుకోండి, బీచ్కి, ఆ ఉన్న గంట సేపు సంతోషంగా ఎగురుతాం, తర్వాత కాళ్ళు నొప్పులతో పండుకుంటాం. తర్వాత పార్క్కి వెళ్ళామనుకోండి, ఆ గంట సేపు సంతోషంగా ఉంటాం, తర్వాత ఏమైతే ఆ సంతోషం పోతుంది. కానీ దేవునితో ఉండే సంతోషం అలాగ ఉండదు. ఆ సంతోషము పరిపూర్ణమవుద్ది. ఎలాగంటే ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండేటట్లుగా దేవుడు నిన్ను చూసుకుంటాడు, ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్లుగా చూసుకుంటాడు. అందుకని ఇక్కడ ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్తూ వస్తున్నారు కదా, ఒక అద్భుతమైన మాట చెప్తూ వస్తున్నారు. చూడండి, నా సంతోషం పరిపూర్ణము చెయ్యండి. అర్థమైందండి? పరిపూర్ణం చెయ్యండి అంటే పరిపూర్ణంగా నేను చేసి నీకు సంతోషాన్ని కలిగించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఏమని స్తుతించాలంటే, ప్రభువా, మరి మీతో నేను సావాసం చేస్తున్నాను కనుక మీరు నాతో ఎన్నో మేలులు కలిగిస్తూ వస్తున్నారు. మొట్టమొదటి మేలు సమాధానం కలిగించారు ప్రభువా నా జీవితంలో. ఒకప్పుడు నేను సమాధానం లేని బిడ్డగా ఉన్నాను, అందరితో గొడవలు పడుతూ ఉండేవాడిని. ఇప్పుడైతే సమాధానంగా, అందరితో సమాధానంగా ఉండేటట్లుగా నన్ను చేస్తూ వచ్చారు. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. రెండోది, ప్రభా నాకు క్షేమం లేదు ప్రభా, పోయినా మరి నేను మిమ్మల్ని ఎరక్క మునుపు క్షేమం లేని వాడిగా ఉన్నాను. ఎక్కడ చూసినా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మరి ఆటంకాలే ఉండి, ఇప్పుడు క్షేమంలో నన్ను అభివృద్ధి చేస్తూ వస్తున్న దేవా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలని మనం దేవుని స్తుతించాలి. మూడోది సంతోషం. ప్రభా నాకు ఒకప్పుడు సంతోషం లేదు, అంత దుఃఖము, వేదన, సమాధానం లేని స్థితి. ఈ రోజున అందరికంటే ఎక్కువగా సంతోషించే బిడ్డగా మరి ఈరోజు నన్ను చేసుకున్నారు. అందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలని మన దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అలాగే మరి 4వ అనుభవం చూద్దాం. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. 1:7. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువారు ఇంకొక మేలు గురించి చెప్తూ వస్తున్నారు. ఏ మేలు అది? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తాట? పరిశుద్ధులుగా చేస్తా. అంటే ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాన్ని పెట్టి సమాజానికి తిరిగి లేచాడు, అప్పుడు ఆ చీకటిని మన ఏం చేశాడు ప్రభు? ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు. అందుకని ఇక్కడ ప్రభు వారు చెప్తూ వచ్చారు మొట్టమొదటి వచనంలో, ఆయన వెలుగులో ప్రకారం చూడండి, ఆ వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, అంటే ఆయనతో పాటు నడిస్తే మనకేమొస్తుందట? వెలుగు. అర్థమైందండి? చీకటిలో ఉన్న మనల్ని ఏం చేశాడు? వెలుగులోకి నడిపించాడు. ఆశ్చర్యకరమైన వెలుగు. ఒకప్పుడు మనం ఎడు చూసిన చీకటి, అంధకారం. అయితే ప్రభు యేసుక్రీస్తు వారిని తెలుసుకోవటం ద్వారా మనకేం కలిగిందండి? వెలుగు కలిగింది. వెలుగు కలిగింది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఈ లోకంలో సౌలుగా జీవిస్తున్న టైంలో ఆయన ఏం చేశాడంటే, క్రైస్తవులు అన్నవారిని అందరినీ కూడా కొట్టడం, హింసించడం, బాధ పెట్టడం చేస్తున్న సమయంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి చిత్రహింస చేయాలని వెళ్తున్న టైంలో ఆయన ఒక ప్రాంతానికి రాగానే ఆయనకు ఒక ప్రకాశమైన వెలుగు ఆయన కళ్ళ మీద కొట్టింది. కళ్ళ మీద కొట్టగానే ఆ కళ్ళు వెంటనే పొరల కమ్మేసింది, ఇంకేమి కనపడలా. అప్పుడు సౌలా, సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నువ్వెవరో నేను నిన్ను హింసించడానికి కాదు, నువ్వు హింసిస్తుంది నన్నే కదా, యేసుని అని ఎంత స్పష్టంగా చెప్తూ వస్తాను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని బిడ్డ హింసిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హింసించినట్లే. అయితే అపోస్తలుడైన పౌలు గారు అప్పుడు దాకా ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు. వెంటనే యేసు ప్రభు వారి యొక్క వెలుగు ఆయన కళ్ళ మీద కొట్టిందో
వెంటనే ఆ కళ్ళు పొరలు కమ్మేసింది. వెంటనే ఆ 3 రోజులు కూడా కళ్ళు కనపడకుండా ఉన్నాడు. తర్వాత ప్రవక్త దగ్గరికి వెళ్ళి మరి ప్రార్థన చేయించుకోమని దేవుడు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు అప్పుడు ఆ కంటిలో ఉన్న పొరలు ఏమైనా రాలిపోయి మళ్ళీ చూపు తేటగా కనపడ్డాడు. వెంటనే యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకుడుగా స్వీకరించి అప్పటికప్పుడే బాప్తిసం తీసుకొని రక్షణ పొంది క్రీస్తే యేసు అని సువార్త ప్రకటించటం, పరలోక రాజ్యం గురించి ప్రకటించటం మొదలు పెడుతూ వచ్చాడు. చూసారా, నిజమైన వెలుగులోకి వచ్చిన బిడ్డ ఎలా ఉంటాడంటే ఆయన మాటల్ని ప్రకటిస్తాడు, సువార్త చేస్తాడు. మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఆయన సువార్త చేసే బిడ్డగా ఉన్నాము. అందుకే దేవుని మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. నీ మాటలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నువ్వు చేసే పనులు బట్టి అవతలోళ్ళు నేను అంచనా వేస్తారు, ఈయన దేవుడు బిడ్డ అని. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా ఈ రోజున నీవు నేను చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించిన ప్రభువు, ఆ ప్రభువుని ఆత్మతో సత్యంతో మనం ఏం చేయాలండి? స్తుతించి ఆరాధించాలి. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక ఇదే అధ్యాయంలో 6వ వచనం చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనతో కూడా సావాసం గలవారు అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల చూడండి అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. అంటే సత్యము అనుసరించే బిడ్డగా ఉన్నాము. ఒకప్పుడైతే ప్రభు అంటే మనకు ఎవరో తెలియదు, మనం ప్రభువుని పట్టించుకోము, ధిక్కరించేవారం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆయన మాటల్ని ఆయన ప్రకటించే బిడ్డగా ఉంటున్నాం కనుక సత్యాన్ని మనం ఏం చేస్తున్నాం? జరిగింది. ఒకప్పుడు అసత్యంలో ఉన్నాం, అబద్ధాల్లో ఉన్నాం, ఎక్కడ చూసినా అబద్ధాలే. కానీ ఇప్పుడు మనము మాట్లాడితే సత్యమే మాట్లాడే బిడ్డగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు సత్యాన్ని అనుసరించే బిడ్డగా నిన్ను నన్ను చేస్తూ వచ్చాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే, ప్రభా ఒకప్పుడు అసత్యము అబద్ధాల్లో ఉన్న నన్ను ఈ రోజున సత్యం మాట్లాడే బిడ్డగా సత్యములకు నన్ను నడిపించిన దేవా మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఇది 5వ అనుభవం. 6వ అనుభవం కూడా చూద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి, 24వ వచనం. 7:24. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట, చక్కని మాట ఇప్పుడు చదువుకుంటూ వచ్చాం. 7:24లో మొదటి కొరింథీ రాసిన పత్రిక 7:24లో సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సావాసం కలిగి ఉండండి. నీ స్థితిని దేవుడు తెలుసుకును. అంటే ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకమైన స్థితి, వ్యతిరేకంగా నడిచావు, దేవుడిని నమ్ముకున్న బిడ్డలను దూషించావు, అపహాసించావు, దేవుడు అంటే ఎవరో అని నువ్వు హేళన చేశావు, దేవుడి గురించి తప్పుగా మాట్లాడావు. కానీ ఇప్పుడైతే మనం ఎలా ఉన్నావు? మన స్థితిని మనం తెలుసుకునేటట్లుగా దేవుడు చేశాడు. దేవుడు అంటే ఏంటో అనేటట్లుగా దేవుని గురించి మనం తెలుసుకునేటట్లుగా చేసి మన స్థితిని దేవుడు తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మేలు మనకి కలిగించారు యేసు ప్రభు వారు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని నీ స్థితిని దేవుడు తెలుసుకును. అందుకనే మనము కూడా దేవుని స్తుతించాలి. అవును ప్రభా, నా స్థితి ఒకప్పుడు చాలా భయంకరంగా ఉంది, మిమ్మల్ని దూషించే బిడ్డగా ఉన్నాను, హింసించే బిడ్డగా ఉన్నాను, అపహరించే బిడ్డగా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభా. మరి ఈ రోజున మరి నా స్థితిని మరి దేవుడు తెలుసుకున్నాడు అని నేను గ్రహించినట్లుగా మీరు నాకు మాతో మాట్లాడుతూ వచ్చిన దేవా మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించి ఆరాధించాలి. ఇప్పుడు వరకు 6 అంశాలు మనం చూస్తూ వచ్చాం. దేవుని యేసయ్యతో సావాసంలో కలిగి ఉంటే మనకు ఎన్ని మేలు కలుగుతాయో 6 అనుభవాలు చూస్తూ వచ్చాం. ఒక అనుభవం ఏంటి? ఆయనతో మనం సావాసంలో ఉంటే సమాధానము
దేవుడు మనకిస్తాడు. రెండోది మనకేమిస్తాడు? క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. మూడోది మనకేమిస్తాడండి? సంతోషాన్ని మనకిస్తాడు. నాలుగోది మనకేమిస్తాడు? ఆ చీకట్లో ఉన్న మనకి వెలుగుని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఐదోది మనకేమిస్తాడు? అసత్యంలో ఉన్న మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు, ఆ మేలు కలగజేస్తాడు. ఆరోది మనకేం చేస్తాడు దేవుడు? నీ స్థితిని దేవుడు తెలుసుకున్నాడు అంటే మన పాత స్థితిని తీసివేసి దేవుడు నూతన స్థితిని దేవుడు మనకు దయచేస్తూ వచ్చాడు. ఏడో మాట చూసుకొని ఆరాధించుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, రోమా 15వ అధ్యాయము చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. 15:24 చదవమ్మా. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మొత్తం అవసరం లేదు. ఇక్కడ మధ్యలో చదివినట్లయితే మీ సావాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగిపోబడుతుందని నిరీక్షించున్నాను. సంతృప్తి. ఏ తృప్తి? సంతృప్తి ఇచ్చాడు దేవుడు. ఉన్నదాంతో తృప్తి పడటం నేర్పాడు దేవుడు మనకు. ఒకప్పుడు నాకు అదొద్దు ఇదొద్దు అనే మనల్ని దేవుడు ఉన్నదాంతోనే తృప్తి పడేటట్లుగా నన్ను అడ్జస్ట్ చేస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంతే, సంతృప్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ యేసయ్యతో సావాసం కలిగి ఉంటే మనకేం కలిగింది? సంతృప్తి కలిగింది. ఇంటికాడ నూకలు ఉండొచ్చు, ఆ నూకలు అన్నం తినొచ్చు, అయినా సంతృప్తిగా తింటాం. ఇంటికాడ మనకి ఏమీ లేకపోవచ్చు, కూరలు ఏమీ లేకపోవచ్చు, ఆదివారం గోంగూర పచ్చడి వేసుకొని తిన్నా తృప్తిగా తింటాం. ఏమీ లేకపోయినా మజ్జిగ వేసుకొని తిన్నా తృప్తిగా ఉంటుంది. సంతృప్తి. దేనితోనైనా తృప్తి కలిగి ఉండేవారిగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ తృప్తి ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. అందుకని యేసయ్యతో సావాసం చేస్తే మనకి ఏం కలిగిద్దో ఇక్కడ ప్రభువారు చెప్తూ వచ్చారు. మనం ఎవరితో సావాసం చేయాలనేది 3 సందర్భాలు మొదట చూస్తూ వచ్చాం. మొదటిదిగా తండ్రితో సావాసం చేయాలి, రెండోది కుమారుతో సావాసం చేయాలి, మూడోది పరిశుద్ధాత్మ దేవునితో సావాసం చేయాలి. తర్వాత ఈ సావాసం చేసిన మనకి యేసయ్య మనకి ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు, క్షేమాభివృద్ధి కలగజేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, వెలుగులోకి నడిపిస్తాడు, తర్వాత సత్యములో నడిపిస్తాడు, తర్వాత నీ స్థితిని దేవుడు తెలుసుకుంటాడు, తర్వాత సంతృప్తి కలిగిన వాడిగా చేస్తాడు. 7 అనుభవాలు దేవుడు నీకు నాకు మేలులు చేసేవాడిగా ఉన్నాడు. ఆ యేసయ్యని ఈ రోజున నువ్వు ఏం చేయాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ప్రభువా, ఈరోజు లోకంలో ఎవ్వరికి లేని స్థితిని నాకు దయచేస్తూ వచ్చాను. ఒకప్పుడు నా స్థితి బాగలేదు ప్రభువా, నా స్థితి ఎంతో భయంకరమైనది. ఈ రోజున నా స్థితిని మార్చారు. నా స్థితిని మార్చి మరి మిమ్మల్ని స్తుతించే బిడ్డగా, మిమ్మల్ని గణపరిచే బిడ్డగా నన్ను చేస్తూ వచ్చిన దేవా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. నిజంగా ఈ పరిస్థితులందరితో కలిసి నేను స్తుతించడానికి యోగ్యుని కాదు. మీ మందిరంలోకి రావడానికి కూడా యోగ్యత లేదు నాకు, కానీ నన్ను నీ మందిరానికి నడిపించారు. నీ బిడ్డలతో ఆరాధించే బిడ్డగా నన్ను చేశారు. అందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలను మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఘనపరిచి మహిమపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.